మిగతా అప్డేట్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పిలుపుతో హుటాహుటిన హస్తనకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఆయన పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్టు రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టికి సీఎం తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశమూ ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పిలుపుతో హుటాహుటిన హస్తనకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇవాళ పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్టు రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టికి సీఎం తీసుకువెళ్లే అవకాశం ఉంది. అలాగే ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మరియు అక్కడ కేంద్ర పెద్దలతో సమావేశం, భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఏదైతే ఒకటవుతున్న ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ ఏ దిశ నుంచి పిలుపు రావడంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే కార్పొరేషన్ పదవులు మిగిలి ఉన్నాయో కార్పొరేషన్ పదవులకు సంబంధించి కావచ్చు, అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం, అలాగే దీంతో పాటు ఏదైతే కార్యవర్గానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ మూడు అంశాలకు సంబంధించిన అంశంపై కూడా ఏఐసీసీ అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏడాది కాలం పైగానే ప్రభుత్వం ఏర్పడి పూర్తయిపోయింది. దీంతో ఇక్కడ మిగిలిన పదవులు అన్ని కూడా ఇస్తే కూడా పార్టీలో ఇంకా మరింత జోష్ పెంచే అవకాశం ఉంటుంది. కార్యకర్తల మధ్యలో కావచ్చు, లేకపోతే నేతల్లో కావచ్చు, ఒక జోష్ నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు రేవంత్ రెడ్డి నిన్న వెళ్ళిన వెంటనే అక్కడ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ నుంచి మార్పు కూడా జరిగింది. సో ఈ అంశాలన్నింటిపై కూడా అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చెప్పింది, దీనికి సంబంధించి ఒక కులగణ సర్వే కూడా చేయించింది. సో 42% రిజర్వేషన్ ని కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో కల్పించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. సో ఈ స్టాండ్ కి సంబంధించి ఫస్ట్ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్ కేటాయించే అంశంపై కూడా పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి లో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో అయితే బీసీ 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంపై జీవో కాకుండా చట్టం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కావచ్చు, రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇది ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా అధిష్టానం పెద్దలకు వివరించి మార్చిలో
సభలో ప్రవేశపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై కావచ్చు, అలాగే అన్ని అంశాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలతో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.